ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం. తిరుపతిలో పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో విష్ణు చిత్తులకు నీరాజనం. చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వరునికి రథోత్సవం. నారాయణవనంలో ఆది దంపతుల ఉత్సవ వైభవం. మనోభీష్టకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. సుగంధ ద్రవ్యాలలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కమనీయ దర్శనం భక్తులను మురిపించింది. నిత్య కళ్యాణపురంగా వెలుగొందుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, అలాగే 13వ తేదీ స్వామివారి పార్వేట ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజైన శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భగవద్ అనుజ్ఞ, సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, కలశస్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది ద్రవ్యాలతో అలంకరించి తులసిమాలలు, పుష్పహారాలను ధరింపచేసి సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. सहस्राक्षः सहस्रपात् सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम्
यद्भूतं यच्च भव्यम् अमृतत्वस्येषानः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा अतो ध्यायागुस्य पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वोदय తిరుపతి నగరంలో మహాభక్త శ్రేష్ఠుడు పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెరియాళ్వార్గా పేరు గడించిన విష్ణు చిత్తుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తాగ్రేసరులైన పెరియాళ్వార్లకు శ్రీరంగనాథ స్వామివారి ప్రియ భక్తురాలు ఆండాళ్ అమ్మవారు తులసివనంలో లభించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణమాడ వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో 7వ రోజైన శుక్రవారం ఉదయం ఉభయ దేవేరుల సమేత శ్రీ వరదరాజ పెరుమాళకు, భగవద్ రామానుజుల వారికి, శ్రీ పెరియాళ్వార్లకు జియ్యంగార్ల నేతృత్వంలో సంప్రదాయ శోభితంగా సేవాకాలం సాతుమొర నిర్వహించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కన్నుల పండువగా జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలునికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీ మరీచి మహర్షి తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వైఖనస ఆగమానికి ఆద్యుడు, ఆరాధ్యుడైన వికనస మహర్షి శిష్యులలో ఒకరుగా మరీచి మహర్షి ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో జరిగిన వికనస మహర్షి జయంతి ఉత్సవాలలో ఆగమ పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యుల ఆధ్వర్యంలో శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, మరీచి మహర్షి చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వైఖానస ఆగమ విద్యార్థులచే వేదపారాయణం జరిగింది.
ఆపై జరిగిన సభా కార్యక్రమంలో వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు దివి రాఘవ దీక్షితులు, వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు పరాంకుశం భావ నారాయణాచార్యులు వైఖానస ఆగమ విశిష్టతను తెలియజేస్తూ వైఖానస ఆగమ వ్యాప్తికి మరీచి మహర్షి చేసిన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దివి ఎల్ఎన్ శ్రావణ్ కుమార్, రొంపిచెర్ల యశ్వంత్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రథోత్సవంలో చంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వరుని ముగ్ధ మనోహర దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పరాశరేశ్వరుని సన్నిధిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు చెంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చెంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. భక్తుల కోలాట ప్రదర్శనలు, చండీ వాయిద్యం, సంప్రదాయ కళారూపాల నడుమ ఆది దంపతులు రథంపై నారాయణవనం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వరంగల్ నగరంలోని శ్రీ అష్టభుజ అష్టలక్ష్మి సమేత మహాలక్ష్మి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో విశేషంగా నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష మల్లెల అర్చనను మనోహరంగా నిర్వహించారు. మూలవర్లకు నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భక్తిరస భరితంగా లక్ష మల్లెల అర్చనను జరిపి నైవేద్యం, నక్షత్ర హారతులు సమర్పించారు. కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుబ్బా నక్షత్ర వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహ వాచనం, కలశారాధన పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ
కన్నుల పండుగగా శ్రీ గోదాదేవికి స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు. అనంతపురంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మధ్వ సంప్రదాయానుసారం ఆషాఢ మాసంలో పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాతకాలమే బృందావన ఆరాధన పూర్తి చేసిన అనంతరం శ్రీ గురు రాఘవేంద్రుల వారికి మఠం ప్రాంగణంలో వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ శ్రీ గురు రాఘవేంద్రుల రథోత్సవంలో పాల్గొన్నారు. ఖమ్మంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్కంద పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలో షణ్ముఖ స్వరూపుడు మంగళమూర్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పాకారంలో కొలువుతీరి సంతాన వరప్రాయకుడిగా కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూర్తికి భక్తులు భక్తి ప్రపత్తులతో క్షీరాభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం దీపారాధనతో స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పరమశివుని ప్రియసుతుడు మయూర వాహనుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సుగంధ పరిమళ ద్రవ్యాలలో శోభిల్లారు. వరంగల్లోని ప్రసిద్ధ శ్వేతార్క మూలగణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. స్కంద పంచమిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువుదీర్చి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆషాఢమాసం గురువారాన శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకొని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామస్మరణలతో పులకితులయ్యారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి, ధన్యోస్మి. విశాఖ మహానగరంలో జగన్నాథుని రథయాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజున స్వామివారు శ్రీ నృసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై జగన్నాథునికి నృసింహ అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నృసింహావతారంలో జగన్నాథుని సేవించి విశాఖవాసులు పరవశులయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎస్కే యూనివర్సిటీ రోడ్డులో కొలువైన శివకామేశ్వరుల ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా మూలమూర్తి శ్రీ శివకామేశ్వరి అమ్మవారికి అర్చకులు అభిషేక ఆరాధనలు నిర్వహించారు. వివిధ ఆభరణాలు, రుద్రాక్షమాలలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలో శ్రీ వారాహి అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సువాసినులు శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారిని సేవించారు.
వరంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పుబ్బా నక్షత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో శ్రీనివాసుని మూలమూర్తికి నిత్య ఉపచారాలను జరిపి వెండి కవచ ధారణ చేశారు. ఆపై నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని పీఠంపై అమ్మవార్లను కొలువు తీర్చి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు అందజేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ఆదిశక్తిగా అవతరించిన శ్రీ లలితా త్రిపుర సుందరి సైన్యాధ్యక్షురాలు అమ్మ శ్రీ వారాహిదేవి. అమ్మవారిని ఏటా ఆషాఢమాసంలో పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు నవరాత్రి ఉత్సవాలతో ఆరాధించడం సంప్రదాయం. సకల కార్యసిద్ధి, మనశ్శాంతి కోసం శ్రీ వారాహిదేవి ఉపాసన ఎంతో ఫలదాయకం. ఈ సందర్భంగా చిత్తూరులోని కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహిదేవి చిత్రపటాన్ని, శ్రీ వారాహిదేవి పంచలోహమూర్తిని ప్రత్యేకంగా కొలువదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అమ్మవారికి మంగళాభిషేకాలను జరిపారు. అనంతరం లోక కళ్యాణార్థం శ్రీ వారాహి మూలమంత్ర పఠనంతో వారాహి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వారాహిదేవి ఆరాధనలో పాలుపంచుకుని ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నిత్య పూజలతో శోభిల్లుతోంది. భద్రాద్రి దివ్యక్షేత్రం తరహాలో ఈ ఆలయంలో కూడా శ్రీ సీతారామచంద్ర స్వామివారు మనకు దర్శనమివ్వడం విశేషం. ఎటు చూసినా ఆకట్టుకునే శిల్ప సంపదతో ప్రశాంత వాతావరణంలో కొలువైన ఈ ఆలయంలో ఆషాఢమాసం గురువారం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివార్లకు అర్చకులు ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను ఆగమ సంప్రదాయంలో పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,015 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే
ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.